పరలోక రాజ్యము విత్తువాడికి పోల్చి చెప్పినప్పుడు, విత్తువాడు తన విత్తనములను విత్తించినప్పుడు అవి కొన్ని రాతి నేలలో పడుచున్నది, కొన్ని ముళ్ళ పొద మధ్యలో పడుచున్నది, కొన్ని దారి మధ్యలో పడుచున్నది, కొన్ని మంచి నేలలో పడుచున్నది అనే విషయములని గురించి మనం పోయిన వారంలో ధ్యానించి ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొనసాగుతూ పరలోక రాజ్యం ఇక మర్మములని ఆయన కొనసాగుతూ మాట్లాడినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వాక్యము నుండి చదివినప్పుడు అక్కడ మరొక ఉపమానమని ఆయన చెబుతున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వాక్యమని చదవండి. నువ్వు చదవమ్మా. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తన యొక్క మనిషిని పోలి ఉన్నది. ఇంగ్లీష్లో Another parable put he forth unto them, saying, the kingdom of heaven is likened unto a man which sowed good seed in his field. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఈ ఉపమానములు, పరలోక రాజ్యం యొక్క ఉపమానములు అన్నిటిని గురించి ఆయన చెప్పుచున్నప్పుడు ఎక్కువగా విత్తనములని గురించి చెప్పుచున్నారు. ఎక్కువగా ప్రారంభములో విత్తనములని విత్తించే నేలని గురించి చెప్పుచున్నారు. అటు తర్వాత రెండవ ఉపమానముని ఆయన మంచి విత్తనములని విత్తించుచున్న ఆ విత్తువానికి పోలి ఉన్నది పరలోక రాజ్యం అని చెప్పుచున్నారు. దానికి తర్వాత ఆవగించేంత విత్తనము అని ఆయన చెప్పుచున్నారు. ఇలా పలు విత్తములుగా ఈ విత్తనములని గురించి ఆయన చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే పరలోక రాజ్యమునకును ఈ విత్తనములు అనే వాటికిను ఒక విశేషమైన కార్యం, ఒక సంబంధం ఉన్నది. యేసు ప్రభు పరలోక రాజ్యం యొక్క మర్మములు అని చెప్పినప్పుడు ఆ పరలోక రాజ్యమునకు సంబంధమైన వాక్యములని విత్తనములకు పోల్చే చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాక్యములని అనేక వాటితో పోల్చి ఉండవచ్చు. వాక్యములని ఇంకా విలువైన వాటితో, వాక్యములని ఎంతో శ్రేష్టమైన వాటితో యేసు ప్రభు పోల్చి ఉండవచ్చు. ఎందుకు విత్తనములతోనే ఎందుకు పరలోక రాజ్యమునకు సంబంధమైన వాక్యములని పోల్చుచున్నారంటే, ఈ ఉపమానములన్నిటినీ ధ్యానించి చూసినట్లయితే పరలోక రాజ్యమునకు సంబంధమైన వాక్యం అనేది అవి ఎదుగుచున్న ఒక అనుభవం గలది. పరలోక రాజ్యమునకు సంబంధమైన వాక్యము ఆయన విలువైన వస్తువులతోనో, విలువైన బంగారము, వెండి, విలువైన వాటితో పోల్చినట్లయితే దానిలో ఒక ఎదుగుతున్న ఒక అనుభవమని మనం చూడలేం. ఎందుకు విత్తనములతో పరలోక రాజ్యం యొక్క మర్మములని ఆయన విత్తనములతో ఎందుకు పోల్చుతున్నారంటే, పరలోక రాజ్యం యొక్క అనుభవం అనేది, పరలోక రాజ్యం యొక్క వాక్యములు అనేది వారి వారి యొక్క జీవితంలో అది ఎదుగుచున్న ఒక అనుభవం గలది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యములని బట్టి మన జీవితంలో యేసు ప్రభు ఈ ఉపమాన రీతిగా చెప్పిన విధముగా మనము పరలోక రాజ్య సంబంధమైన వాక్యములని గురించి విని ఎదగకుండా ఉన్నట్లయితే మనము ఆ మర్మములని ఎరిగిన వారుగా మనం ఉండలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మనము ఎదుగుచున్న వారై ఉండవలను. ప్రతిదినము కూడా మనం ఎదుగుచ్చు పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యముల్లో మనం ముందుకు సాగుతూనే ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్య భాగమునకు వచ్చినట్లయితే పరలోక రాజ్యము మరొకసారి కూడా చదవండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తన ఒక మనిషిని పోలి ఉన్నది. Another parable put he forth unto them, saying, the kingdom of heaven is likened unto a man
which sowed good seed in his field. పరలోక రాజ్యము తన ఫలములో మంచి విత్తనములను విత్తించిన మనిషికి పోలి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పరలోక రాజ్యం యొక్క మర్మములని గురించి మనము ధ్యానించుచున్నాం. ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే పరలోక రాజ్యమునకు సంబంధమైన వాక్యములు లేకపోతే పరలోక రాజ్యం యొక్క విత్తనములని ఆయన వేరే ఒకరి యొక్క పొలములో ఆయన విత్తడం లేదు. ఆయన తన ఫలములో ఆయన దానిని విత్తుచున్నారు. అంటే ఆ వాక్యముని బట్టి మనము ధ్యానించి చూసినట్లయితే పరలోక రాజ్యం యొక్క మర్మములని ఒక వ్యక్తికి దేవుడు బయలుపరచవలనంటే వారు ముందుగా ఆయన వారుగా మార్చబడాలి. లేకపోతే పరలోక రాజ్యం యొక్క మర్మంని వారిలో ఆయన విత్తటం లేదు. అందుకే యేసుప్రభు తన యొక్క శిష్యులకు చెప్పినప్పుడు పరలోక రాజ్యం యొక్క మర్మములు మీకు ఇవ్వబడి ఉన్నది కానీ వారికి ఇవ్వబడలేదు అని చెప్పుచున్నారు. ఎందుకు అలా చెప్పుచున్నారంటే పరలోక రాజ్యం యొక్క ఆ విత్తనము, ఆ మర్మములు, ఆ పరలోక రాజ్యమునకు సంబంధమైన వాక్యములని తన యొక్క పొలములోనే ఆయన విత్తుచున్నారు. వేరే వారికి చెందినదో వేరే వారికి సొంతమైన వాటిలోనో ఆయన విత్తటం లేదు. దాన్ని బట్టి చూసినట్లయితే మనము నిశ్చయముగా పరలోక రాజ్యం యొక్క మర్మములని మనము తెలుసుకునవలనంటే మనము ఆయనకు సొంతమైన వారుగా మనం మార్చబడాలి. ఆయనకు సొంతమైన వారుగా మార్చబడకపోతే అందులో ఆ పరలోక రాజ్యమునకు సంబంధమైన విత్తనము, మంచి విత్తనము విత్తబడదు. మనము ఒకవేళ మనకు సొంతమైన వారైతే ఇప్పుడు ఆయనకు సొంతమైన వారు అని చెప్పినట్లయితే నోటితో మేము దేవునికే సొంతమైన వారము అని మనము చెప్పొచ్చు. కానీ మనము క్రియల రూపముగా మనం వచ్చినట్లయితే ఆయనకు సొంతమైన వారుగా మనం మార్చబడవలనంటే ముందుగా మనము వేరే ఏ కార్యమునకు కూడా బానిసలుగా కాకుండా మనము స్వతంత్రులుగా మార్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ స్వాతంత్ర్యమని దేవుడు మనకిచ్చిన తర్వాత ఆయన వారుగా మార్చిన తర్వాతనే మన యొక్క జీవితంలో మనము ఆ పరలోక రాజ్యమునకు సంబంధమైన విత్తనముని విత్తించుచున్నాం. దీన్ని గురించి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయమునకు వచ్చినట్లయితే క్రీస్తు ఆత్మ లేని వారు నా వారు కారు, నాకు సొంతమైన వారు కారు, వారు నాకు సంబంధమైన వారు కారని చెప్పుచున్నారు. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యమని చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించి నెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. But ye are not in the flesh, but in the Spirit, if so be that the Spirit of God dwell in you. Now if any man have not the Spirit of Christ, he is none of his. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు. తన ఫలములోనే ఆయన ఆ విత్తనమని విత్తించుచున్నారు. పరలోక రాజ్యం యొక్క మర్మము వేరే ఒకరి యొక్క పొలములో విత్తబడదు. తన ఫలం తనకు సొంతముగా ఒక పరలోక రాజ్యమునకు చెందిన ఒక వ్యక్తిగా మార్చడానికి ముందు దేవుడు చేయించిన ఒక కార్యం ఏమిటంటే ఆయన తన వారుగా, తనకు సొంతమైన వారుగా వారిని మార్చుచున్నారు. తనకు సొంతమైన వారుగా మార్చినప్పుడు ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చదివిన ప్రకారముగా క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఈ క్రీస్తు ఆత్మ ఏమిటి? క్రీస్తు ఆత్మ ఏమిటంటే ఎవరికునూ తీర్పు లేదు, ఎవరికునూ శిక్షావిధి లేదు. ఆ శిక్షని నేనే భరించి ప్రతి ఒక్కరి యొక్క మరణము శాపముని నేను తీసివేసి వారికి జీవముని సమాధానముని ఇచ్చి ఉన్నాను. అదే క్రీస్తు యొక్క ఆత్మ. క్రీస్తు యొక్క ఆత్మ అనేది మరణము కాదు.
క్రీస్తు యొక్క మరణము కాదని చెప్పినట్లయితే పాపము చేసిన వాడు మరణమునకు పాత్రుడు, అదొచ్చి ధర్మశాస్త్రం. కానీ క్రీస్తు యొక్క ఆత్మ వచ్చి పాపము చేసిన వాడు మరణమునకు పాత్రుడు కాదు, అతడు క్షమించబడి తానును జీవమునకు పాత్రుడై ఉన్నాడు. అతడు క్షమించబడి తానును దేవునితో సమాధానము కలిగి ఉండగలడు. అదే క్రీస్తు యొక్క ఆత్మ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఆత్మ గలవాడే ఆయన వాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభుతో ఎవరైతే ఆయనకు సొంతమైన వారుగా ఉన్నారో వారికే ఆ మర్మముల్ని తెలియపరుచుతున్నారు. యేసు ప్రభు తన యొక్క శిష్యులకి ఎందుకు ఆ పరలోక రాజ్యం యొక్క మర్మములని గురించి ఎందుకు తెలియపరిచి ఉన్నారంటే, వారు ఆయనకు సొంతమైన వారుగా మారి ఉన్నారు. వారు కూడా ధర్మశాస్త్రముని బట్టి వారు తీర్పు తీర్చుచున్న వారుగా కాకుండా వారు క్రీస్తు యొక్క ఆత్మని బట్టి క్షమించి విడిపించి స్వస్థపరిచి శాపము నుండి మరణము నుండి విడిపించుచున్నారు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వారైతే వారు ఒక వ్యక్తి యొక్క వ్యాధిని వారు విడిపించలేరు. ఎందుకంటే ఆ వ్యాధి వచ్చి ఆ వ్యక్తి యొక్క పాపము చేసి ఉన్నాడు కాబట్టి ఆ పాపమునకు వచ్చిన శిక్ష అది అని అనుకొని ఆ వ్యక్తిని వ్యాధి నుండి విడిపించలేరు. ఒక వ్యక్తి శాపగ్రస్తుడుగా అనేక విధములైన బంధకములలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తాను పాపము చేసి ఉన్నాడు కాబట్టి దానికి అదే ఫలితము, అతడు శాపగ్రస్తుడని అలా అనుకొని వారు అతన్ని విడిపించలేరు, ఎవరిని విడిపించలేరు. వారు క్రీస్తుకు చెందిన వారుగా వారు మారలేరు. యేసుప్రభు యొక్క శిష్యులకి యేసుప్రభు ఆజ్ఞాపించిన ప్రకారముగానే గుడ్డి వారిని విడిపించుటకు, వ్యాధితో ఉన్న వారిని స్వస్థపరచుటకు, వారు ప్రతి మనుషులని వారు శాపము నుండి మరణము నుండి వారు వెళ్ళి విడిపించుటకు, దయ్యము లేక చేతిలో నుండి విడిపించుటకు కారణం ఏమిటంటే అదే క్రీస్తు యొక్క ఆత్మ. ఇక మీదట నీకు శిక్ష లేదు, ఇక మీదట నీకు వ్యాధి లేదు, ఇక మీదట నీకు మరణము లేదు, ఇక మీదట నీకు ఏ శాపమును ఏలుబడి చేయదని ఆ క్రీస్తు ఆత్మ గలవారై ఉండి వారు ఉన్నందున వారు యేసు ప్రభుకు సొంతమైన వారుగా మారి ఉన్నారు. అందుకే యేసు ప్రభు పరలోక రాజ్యం యొక్క మర్మములని వారికి తెలియపరచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు అనేకులకు పరలోక రాజ్యం యొక్క మర్మం బయలుపరచబడపోవడానికి కారణము కూడా వారు ఇంకా ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు. ధర్మశాస్త్ర కాలం ముగించబడి కొన్ని వేల సంవత్సరములు, 2000 సంవత్సరములు దాటిపోయింది. 2000 సంవత్సరములు దాటిపోయినా ఇంకా ధర్మశాస్త్ర కాలంలోనే కొందరు ఉన్నారు. కాబట్టి పరలోక రాజ్యం యొక్క మర్మముల్ని వారికి దేవుడు తెలియపరచట్లేదు. ఎందుకంటే వారు క్రీస్తుకు సొంతమైన వారు కాదు, వారు ధర్మశాస్త్రమునకు సొంతమైన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో అందుకే తన ఫలములో ఆయన పరలోక రాజ్యం యొక్క విత్తనమని తన ఫలములో ఆయన విత్తుచున్నారు. మంచి విత్తనములని విత్తించుచున్నారు. ఒకవేళ మన మనసంతా ఇతరులు శిక్ష పొందాలి, ఇతరులు న్యాయం తీర్చబడాలి, ఇతరులు కొట్టబడాలి, ఇతరులు చంపబడాలి, ఇతరులు ఎలాగైనా వారు చేసిన పాపమునకు తీర్పు పొందాలి అనే మనసు ఉన్నట్లయితే మనకు పరలోక రాజ్యముని గురించి దేవుడు బయలుపరిస్తే ఎలా ఉంటుంది? పరలోక రాజ్యంలో క్షమించబడిన వారు, పరలోక రాజ్యంలో ఉన్న శ్రేష్టమైన కార్యములని గురించి మనకు బయలుపరిస్తే ఏ విధముగా ఉంటుంది? ఎందుకు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నవారు ఆ పరలోక రాజ్యమునకు రాలేరు. ధర్మశాస్త్ర కాలంలో ఉన్నవారికి నూతన ఆకాశము, నూతన భూమి ఇదే వారి యొక్క స్థలము. పరలోక రాజ్యము సియోనుకును నూతన యెరూషలేమునకును వారు రాలేరు. ఎందుకంటే ధర్మశాస్త్ర కాలంలో జీవించిన పరిశుద్ధుల అందరికీ ఒక తలంపు ఏమిటంటే పాపము చేసిన మనిషి మరణించి తీరాలి, శిక్ష పొందాలి. ఇటువంటి తలంపు గలవారు పరలోక రాజ్యమునకు వచ్చి చూసినట్లయితే
నూతన యెరూషలేమునకో సియోనుకో వచ్చి చూసినట్లయితే పాపం చేసిన వాళ్ళు చాలామంది అక్కడ కనబడతారు. సియోనులోను నూతన యెరూషలేములోను చూసినట్లయితే ఎన్నో పాపముల్లో పడిన వారు కనబడతారు. 84వ కీర్తనలో చదివినప్పుడు సియోనులో ఉన్న వారిని గురించి అక్కడ చెబుతున్నారు. సియోనులో ఎవరెవరు జన్మించి ఉన్నారు, ఎక్కడెక్కడ నుండి జన్మించబడి ఉన్నారు అని చెప్పినప్పుడు అక్కడ రాహాబులో నుండి, అక్కడ పలువితములైన స్థలముల్లో నుండి జన్మించబడి ఉన్నారు అని చెబుతున్నారు. ఒక వ్యక్తి పరలోక రాజ్యములో ప్రవేశించుటకు అంతకు ముందున్న వారి యొక్క జీవితం యొక్క అర్హత అవసరం లేదు. 87వ కీర్తన 4వ వాక్యము నుండి చదవండి. 87వ కీర్తన 4వ వాక్యం. రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయాలను నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిస్తీయ, తూరు, కూషులను చూడుము, వీరచ్చట జన్మించినని ఎందురు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే తాను స్థిరపరచననియు సియోనును గురించి చెప్పుకొందురు. సియోనుని గురించి చెప్పుకొందురు. సియోను యొక్క యెరూషలేము యొక్క మర్మములని దేవుడు ఒకవేళ ధర్మశాస్త్ర కాలంలో ఉన్నవారికి ఆయన బయలుపరిచి ధర్మశాస్త్ర కాలంలో ఉన్నవారికి ఉన్నట్లయితే దానిని అంగీకరించలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ధర్మశాస్త్ర కాలంలో ఉన్నవారికి కొందరికి దేవుడు బయలుపరిచి ఉన్నారు. దావీదు, యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, వీరికి ఆ నూతన యెరూషలేముని గురించి కొందరు విశ్వాస వీరులు ఇబ్రాయీయులకు రాసిన పత్రికలు చదివినప్పుడు ఆ పరలోక రాజ్యముని గురించి కొన్ని విషయములు వారికి బయలుపరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 87వ కీర్తనలో చదివిన దానిని బట్టి చూసినట్లయితే ఐగుప్తు, తూరు, రాహాబు, ఇంకా బబిలోను, వీరందరూ వీరిలో నాకు పరిచయస్తులు ఉన్నారు. వారందరూ పాపములో మిక్కిలి భయంకరమైన వారు. సియోనులో వారు జన్మించబడి ఉన్నారు అంటున్నారు. అందులో వారు జన్మించబడి ఉన్నారని అందరూ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ ధర్మశాస్త్ర కాలంలో జీవించిన వారిని తీసుకొచ్చి సియోనులోనో నూతన యెరూషలేములోనో పెడితే ఈ ఐగుప్తులు ఎలా సియోనుకు వస్తారని అడుగుతారు. ఈ రాహాబు, ఈ ఈ కుటుంబీకులు ఎలా సియోనుకు వస్తారని అడుగుతారు. ఈ బబిలోన్లో ఉన్నవారు మిక్కిలి భయంకరమైన విగ్రహారాధన చేసి గర్వముతో కలవరములతో నిండిన వీరు ఎలా సియోనుకు వస్తారు అని అడుగుతారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే యేసు ప్రభు పరలోక రాజ్యం యొక్క మర్మముని తన ఫలములో ఆయన విత్తించుచున్నారు. ఇది వచ్చి ఎవరికి చెందింది కాదు. ఎవరిని వచ్చి ఈ పొలములో ఎందుకు విత్తుచున్నావు అని అడగటానికి ఎవరికీ హక్కు లేదు. ఎందుకంటే ఆయన సర్వలోకములో ఉన్న జనులని, సర్వలోకములో ఉన్నవారిని ముందు తన వారుగా, తన యొక్క జనులుగా, తనకు సొంతమైన వారుగా ఆయన మార్చి పరలోక రాజ్యం యొక్క మర్మముని వారిలో విత్తించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనకు కూడా పరలోక రాజ్యం యొక్క మర్మము తెలియాలంటే మనం దేవుని ఆయనకు సొంతమైన వారుగా మనం మారాలి. మొదటిగా మనము బానిసత్వము, ఏ కార్యములో బంధింపబడిన వారై బానిసత్వములో ఉండకుండా విడుదల పొందాలి. రెండవదిగా క్రీస్తు మనస్సు గలవారుగా మనం మార్చబడాలి. అప్పుడు ఆయనకు సొంతమైన వారుగా మనము మారుచున్నాము. ఆయనకు సొంతమైన వారుగా మనం మారినప్పుడు మన యొక్క జీవితంలో ఇంకనూ అధికమైన ఆశీర్వాదములని మనం పొందుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయనకు సొంతమైన వారు ఆయన యందలి ఆయనతోనే ఉన్నవారుగా ఉంటారు. తన పొలములో ఆయన విత్తుచున్నారు. మనము ఆయనకు సొంతమైన వారుగానే మారాలి. భూమిలో జీవించుచున్న కాలంలో జాతికి సొంతమైన వారుగా మారకూడదు. భాషకు సొంతమైన వారుగా మనం మారకూడదు. లేకపోతే దేశమునకు, ఒక రాష్ట్రమునకో, ఒక దేశమునకో సొంతమైన వారుగా మనం మారిపోకూడదు. అలా మారినప్పుడు
క్రీస్తుకు సొంతమైన వారుగా మనం ఉండలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రాబోయే దినములలో క్రైస్తవులకు రాబోతున్న శ్రమలలో ఒకటి, వారికి దేశభక్తి లేదు అని వారిని శ్రమ పెట్టుటకు ప్రారంభిస్తారు. దేశభక్తి లేదు, వీరు దేశద్రోహులు, వీరు దేశము కొరకు యుద్ధము చేయరు, దేశము కొరకు వీరు పోట్లాడరు, దేశము కొరకు ఏమీ మాట్లాడరు, దేశద్రోహులు అనే మాటతో మనల్ని హింసించడానికి ప్రారంభిస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యముని బట్టి చూసినట్లయితే మన జీవితంలో ఎప్పుడైతే మన జీవితంలో ఈ దేశభక్తి, దేశమునకు చెందినవారుగా కాకుండా, భాషకు చెందినవారుగా కాకుండా, ఒక ప్రాంతమునకు చెందినవారుగా కాకుండా మనం ఎప్పుడైతే మారుస్తున్నామో అప్పుడు మనం ఇలాంటి హింసలకు మన యొక్క జీవితంలో మన జీవితంలో ప్రారంభించబడింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయమునకు మరలా మనం వచ్చినట్లయితే అందులో తన ఫలములో మంచి విత్తనమని విత్తించిన ఆ మనిషికి పోలినవాడై ఉన్నాడు. తన ఫలములో ఆయన మంచి విత్తనమని విత్తించున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 25వ వాక్యమని చదవండి. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. But while men slept, his enemy came and sowed tares among the wheat and went his way. But when the blade was sprung up and brought forth fruit, then appeared the tares also. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యం యొక్క మర్మములని గురించి యేసు ప్రభు మంచి విత్తనమనే విత్తించి ఉన్నారు. కానీ తన ఫలములోనే తాను మనుషులు నిద్రించుచుండగా శత్రు వచ్చి గురుగులను విత్తించి వెళ్ళి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీన్ని గురించి ఆలోచించినప్పుడు ఇది తనకు సొంతమైన ఫలము, ఆ మనిషికి సొంతమైన ఫలములో శత్రు తాను ప్రవేశించి తనకు సంబంధము లేని ఒక కార్యము, అది వాడికి సొంతము కాదు, శత్రువుకు సొంతము కాదు, కానీ దానిలో గురుగులను విత్తించి వెళ్ళి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యముని గురించిన కార్యములు చూసినప్పుడు మనుషులందరూ నిద్రించుచున్నారు. ఆ విత్తనములని విత్తించిన యజమానుడు తన ఫలములో మంచి విత్తనములని విత్తించిన యజమానుడు ఆయన మెలకుగానే ఉన్నారు. కానీ ఈ తాను ఆ విత్తనముని గురించిన బాధ్యతని ఆ మనుషులకు అప్పగించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యం యొక్క మర్మములు, ఆ పరలోక రాజ్యముని గురించిన వాక్యములని వేరే శత్రువులు దానిని పాడు చేయకుండా కాపాడుకొనవలసిన బాధ్యత అక్కడ మనుషులకి దానిని అప్పగించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు తానే విత్తి ఆ విత్తనములకు తానే కాపుదలగా కాకుండా మనకు పరలోక రాజ్యముని గురించిన కార్యములని గురించి ఒక బాధ్యతని ఇచ్చుచున్నారు. మనమే శత్రువులు మన మీదకు వచ్చి శత్రువులు గురుగులని విత్తించకుండా ఉండుటకు మనమే దానిని కాపాడుకొనవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే పరలోక రాజ్యం యొక్క మర్మముల్లో ఉన్న విశేషమైన కార్యమే మనుషులు నిద్రపోకుండా ఉండటం. మనుషులు నిద్రించుచుండగా, అంటే నిద్రపోకుండా ఉండటం అంటే అక్షరార్థమైన నిద్ర మాత్రమే కాదు, అక్షరార్థముగా ఎక్కువసేపు నిద్రపోకుండా ఉండటము. ఆ అనుభవం మాత్రమే కాకుండా మన జీవితంలో ఆత్మీయముగాను మన యొక్క జీవితంలో ఆ గురుగులని విత్తించకుండా దానిని
జాగ్రత్తగా మనము కాపాడుకొని వచ్చిన వారై ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గురుగులు అని చెప్పినట్లయితే పరలోక రాజ్యమునకు విరోధమైన కార్యములు. ఈ గురుగులు అని చెప్పినప్పుడు దానిని ఏ విధముగా పోల్చగలమంటే పరలోక రాజ్యమునకు ఆటంకమైన కార్యములు. అది దానితో పాటే ఎదుగుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో మనలో కూడా ఆ గురుగులు విత్తించబడి ఉన్నదా అని మనం ఒకసారి ధ్యానించాలి. ఎక్కడైనా అపవాదికి చోటిచ్చి ఉన్నామా? శత్రువులకు చోటిచ్చి ఉన్నామా? మనుషులు నిద్రించుచుండగా గురుగులను విత్తించి వెళ్ళి ఉన్నాడు. పరలోక రాజ్యమేక వాక్యములు, దేవుడు మనలో విత్తించి ఉన్న పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములు అన్నీ చెడిపోవుటకు, పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములతో గురుగులు కూడా ఎదుగుటకు కారణం ఏమిటంటే మనకి నిద్ర. మనము ఆత్మీయ జీవితంలో నిద్రపోవచ్చున్న వారై ఉన్నాము. ఆత్మీయ జీవితంలో మనము నిద్రించుచున్న వారై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఈ నిద్రని గురించి తన యొక్క పత్రికల్లో రాయిస్తున్నాడు. తన యొక్క పత్రికల్లో మీరు ఇక నిద్రపోవచ్చున్న వారు వలె కాకుండా మీరు కాలముని ప్రయోజనపరచుకొనుడి, మీరు సద్వినియోగపరచుకొనుడి, మీరు ఏ విధంగా నిద్రపోవచ్చున్న వారే ఉండవద్దు. చదవండి, గలతీయులకు రాసిన పత్రికలో మీరు కాలముని ప్రయోజనపరచుకొనవలెను, నిద్రపోవచ్చున్న వారై ఉండవద్దు. ఎఫెసీ 5వ అధ్యాయంలో మీరు నిద్రపోవచ్చున్న వారై ఉండవద్దని చెప్పుచున్నారు. 14వ వాక్యం నుండి చదవండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యంతో మత్తులో ఇంగ్లీష్లో Wherefore he saith, Awake thou that sleepest, and arise from the dead, and Christ shall give thee light. See then that ye walk circumspectly, not as fools, but as wise, redeeming the time, because the days are evil. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు నిద్రపోవచ్చున్న వారై ఉండకుడి, మీరు నిద్ర నుంచి మేలుకొనుడి అని ఎందుకు చెప్పుచున్నాడంటే 5వ అధ్యాయం ఇంకో ప్రారంభంలో నుండి చూసినట్లయితే వారిలో ఉన్న స్వభావములని గురించి చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 5వ అధ్యాయం 1వ వాక్యంలో నుండి మీరు ఇంటికి వెళ్ళి చదవచ్చు. వారి యొక్క స్వభావములన్నిటిని గురించి చెప్పినప్పుడు దానిని గురించి నిద్రపోవచ్చున్న వారు వలె ఉన్నారు అని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కాలముని ప్రయోజనపరచుకొనుడి అని చెప్పినప్పుడు అక్కడ ఈ స్వభావములు అన్నిటినీ విడిచిపెట్టి ఈ స్వభావంలో నుండి మార్పు పొందవలననే ఆయన నిద్రపోవచ్చున్న వారు వలె ఉండకూడదు అని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకనో రోమీయులకు రాసిన పత్రికలో కూడా మనం చదివినప్పుడు అక్కడ కూడా మీరు నిద్రపోవచ్చున్న వారు వలె ఉండవద్దు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వాక్యం నుండి చదవండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. 10వ వాక్యం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగినట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే. Love worketh no ill to his neighbor, therefore love is the fulfilling of the law, and that knowing the time, that now it is high time to awake out of sleep, for now is a salvation nearer than we believed. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
నిద్ర మేలుకొనుడి. ఇప్పుడు రక్షణ విశ్వసించిన దినము కంటే ఇప్పుడు మరీ సమీపముగా ఉన్నది. మేలుకొనుడి, నిద్రపోకండని దేన్ని గురించి చెప్పుచున్నాడంటే ప్రేమించుచున్న విషయమని గురించి చెప్పుచున్నాడు. నిద్రపోయేవారు తన యొక్క పొరుగు వారిని ప్రేమించలేరు. నిద్రపోవచ్చిన వారిలో విరోధము, కక్షలు, పగ, ద్వేషము, నిద్రపోవచ్చిన వారిలోనే కోపము, క్రోధములు, అసూయ, వారిలోనే నిద్రపోవచ్చిన వారిలో పలువితములైన దుష్ట స్వభావములని మనం చూస్తున్నాం. దాన్ని గురించే నిద్ర నుంచి మేలుకొనుడి, నిద్రపోవచ్చున్నారు అని పౌలు చెప్పే కార్యములు. ఒకటి ఎఫెసీకి చెప్పినప్పుడు అపవిత్రమైన కార్యములని గురించి చెప్పినప్పుడు నిద్రపోవచ్చున్నారని చెప్పుచున్నాడు. ఇక్కడ రోమీయులకు రాయించినప్పుడు ఇతరులని ప్రేమించకుండా ఉండే విషయముని గురించి చెప్పినప్పుడు నిద్రపోవచ్చున్నారు అని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషులు నిద్రించుచుండగా అంటే పరలోక రాజ్యముని గురించిన వాక్యము విత్తబడిన తర్వాత మనుషులు మనలో ఎప్పుడైతే ఇటువంటి అపవిత్రమైన కార్యములైనను, మనలో ఎప్పుడైతే ఇటువంటి దుష్ట స్వభావములు, క్రోధము, ప్రేమ లేని స్వభావములు మనలో ఎప్పుడైతే ప్రవేశించుచున్నదో అప్పుడు సాతానుడు ఈ గురుగులని విత్తించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే నిద్రపోవచ్చున్న సమయం, నిద్రపోవచ్చున్న వారై మనం ఉన్నాము. దాన్ని గురించి మనం గ్రహించవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకా నిద్రపోవచ్చున్న వారు ఇదే రోమీయులకు రాసిన పత్రికలో మనం చదివినప్పుడు 13వ వాక్యంని చదవండి. 13వ అధ్యాయము 13వ వాక్యం. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందము. Let us walk honestly as in the day, not in rioting and drunkenness, not in chambering and wantonness, not in strife and envying. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు అల్లరితో కూడిన ఆటపాటలైనను, మీరు పోకిరి చేష్టలైనను, కామవిలాసములైనను, మత్తైనను, వాగ్వాదములైనను, అసూయ, మత్సరమైనను ఇవి ఏమీ లేకుండా ఉండుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే మనము నిద్రపోవచ్చున్నామో మనలో ఇటువంటి దుష్ట స్వభావములు అన్నిటికీ మనం చోటిచ్చుచున్నాం. సరిగా చెప్పాలంటే ఈ దుష్ట స్వభావములకు మనం చోటు ఇవ్వటమే నిద్రపోవటం. పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యముల్లో వీటన్నిటినీ మనం అనుమతించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు పరలోక రాజ్యమునకు సంబంధమైన స్వభావములనే మనలో ఆయన సొంతమైన వారని అనుకొని అందులో ఆ మంచి విత్తనముని విత్తించి ఉన్నారు. శత్రు ఆ మంచి నేలలో, తన నేలలో శత్రు ఆ గురుగులను విత్తించుటకు మనమే నిద్రపోయి ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే నిద్ర నుండి మేలుకొనుచున్న ఒక సమయమై ఉన్నది. నిద్ర నుంచి మేలుకొనుచున్న ఒక సమయం మనమే. ఇంకా ఒక ఉదాహరణ చెప్పాలంటే యేసు ప్రభు యొక్క శిష్యులు వారు కూడా నిద్రపోయినప్పుడే వారిలో ఉన్న ధైర్యము, వారిలో ఉన్న ఆ శ్రమలని ఎదుర్కొనుటకు సిద్ధపడవలసిన అనుభవము చెడిపోయింది. పరలోక రాజ్యంలో గురుగులు విత్తించబడి ఉన్నది. వారు నిద్రపోవచ్చినప్పుడే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూసినప్పుడు అందులో అగ్నిగుండములో పడద్రోయించిన మొదటి గుంపు వారు పెరిగివారు గురుగులలో మొదటి కార్యమే పెరిగితనం. ఈ పెరిగితనం అనేది వారు నిద్రపోవచ్చున్నప్పుడు విత్తపడింది. పెరిగితనం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము నిద్రపోవచ్చున్న మారుగా ఉన్నట్లయితే
మన యొక్క జీవితంలో కూడా దేవుని యందలి ఉన్న విశ్వాసము, దేవుని యందలి ఉన్న ధైర్యము, క్రీస్తు నిమిత్తము శ్రమలు అనుభవించవలననే మనస్సు అన్నీ తొలగిపోయి పిరికివారుగా మారిపోతాం. పిరికితనం, అన్నిటికీ మనం భయపడతాం. మనుషులు మనకు విరోధంగా ఏమైనా చేస్తారా? మనుషులు మనల్ని హింసిస్తారా? సాతానుడు మనల్ని బాధ పెడతాడా, హింసిస్తాడా? ఇలా మన జీవితంలో పిరికివారుగా మారిపోతాం. 21:8 వాక్యంలో ఉన్న ప్రతి విషయములని గురించి కూడా ధ్యానిస్తే, ఆ గురుగులు మనము నిద్రపోవచ్చున్నప్పుడు విత్తబడుచున్నది. మనం మేలుకోవాలి. మేలుకొని మన యొక్క విశ్వాసమని నూతనపరుచుకోవాలి. మేలుకొని మన యొక్క ధైర్యంని ఇంకనూ అధికముగా మార్చుకోవాలి. మన యొక్క జీవితంలో మనం మేలుకొని మన యొక్క జీవితంలో ఉన్న కొరతలు అన్నిటినీ తొలగించుకోవాలి. మనలో ఉన్న కోపము, మనలో ఉన్న క్రోధములు అన్నిటినీ తొలగించుకోవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో పరలోక రాజ్యం యొక్క మర్మము మనకును బయలుపరచబడి ఉన్నది. మన జీవితంలో కూడా ఆ విత్తనమని దేవుడు మన యొక్క జీవితంలో విత్తించి ఉన్నారు. అని మనము ఆ గురుగులకు మనము చోటిచ్చి ఉన్నాం. ఈ 13వ అధ్యాయమునకు, మత్తయి సువార్త 13వ అధ్యాయమునకు మనం తిరిగి వచ్చినట్లయితే, ఆ గురుగులని విత్తించినప్పుడు 26వ వాక్యముని చదవండి. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. But when the blade was sprung up and brought forth fruit, then appeared the tares also. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అప్పుడే కనబడుచున్నది. ఇందులో ఉన్న మర్మం ఏమిటంటే, దుష్ట స్వభావం వచ్చి వెంటనే కనపడదు. ఒక వ్యక్తిలో దాగి ఉన్న దుష్ట స్వభావమని వెంటనే తెలుసుకొనలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది బాహ్యముగా వచ్చి ఎంతో పరిశుద్ధుల్లాగా, బాహ్యముగా ఎంతో మంచి స్వభావం గలవారై, ఎంతో ప్రేమ గలవారై బాహ్యముగా కనబడవచ్చు. కానీ వారిలో దాగి ఉన్న దుష్ట స్వభావము సమయానికి, అంటే వారిలోకి దాగి ఉన్న దుష్ట స్వభావము వెంటనే కనబడదు. అది ఈ మొలకలు పెరిగి ఇవి ఎప్పుడైతే ఆ గింజలు బయట వచ్చుచున్నదో అప్పుడే ఈ గురుగులు కనబడుచున్నది. దాన్ని ఒక విధముగా చూసినట్లయితే త్వరగా మనం కనిపెట్టలేమని చెప్పొచ్చు. మరొక విధముగా చూసినట్లయితే, ఎవరైతే పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యముల్లో ఎదుగుచు, పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యముల్లో ఫలమిచ్చువారుగా మారుచున్నారో వారికే తమలో ఉన్న దుష్ట స్వభావం తెలిసిద్ది. లేకపోతే వారు కూడా మంచివాళ్ళే వాళ్ళ దృష్టిలో. సాధారణముగా పరలోక రాజ్యమునకు సంబంధమైన స్వభావంలో వారు ఎదగకపోతే తమలో ఉన్న కొరతల్ని కనిపెట్టలేరు. తమలో ఉన్న దుష్ట స్వభావములు ఏమిటో తెలియదు. మన దృష్టికి మనం మంచివాళ్ళమే. మన దృష్టికి నేనేం తప్పు చేయలేదు కదా, మన దృష్టికి నాలో ఏం దుష్ట స్వభావం ఉంది, నేను చాలా మంచిగా ఉన్నాను, నాలో ఏ దుష్ట స్వభావములు లేవు అనే అనుకుంటాం. కానీ సరిగా మనము ధ్యానించి చూసినట్లయితే, ఎంత పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యముల్లో మనం ఎదుగుతున్నామో అంత మన యొక్క జీవితంలో ఉన్న దుష్ట స్వభావములు కనబడతాయి. లేకపోతే కనబడదు. పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యముల్లో ఎదుగుచున్నప్పుడే మనలో ఉన్న దుష్ట కార్యములు బయటపడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి యొక్క కొరతలు, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న దుష్ట స్వభావములు కూడా వారికి ఎదుగుదలని బట్టి తెలిసింది. ఒకవేళ వాక్యములు వినవచ్చు, వాక్యముల ద్వారా చెప్పొచ్చు, కానీ దాన్ని పూర్తిగా అంగీకరించలేరు, పూర్ణముగా దానిని అంగీకరించలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది తమ యొక్క దృష్టిలో తప్పు, పాపములాగా అనిపించదు. అది పెద్ద పాపమా అలా అనిపించదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉదాహరణముగా ఏశావు
తన యొక్క ఆకలిని తీర్చుకున్న నిమిత్తము జ్యేష్ఠత్వపు యొక్క హక్కుని అమ్మివేసి ఉన్నాడు. అదొచ్చి అతని యొక్క దృష్టికి అది గొప్ప పాపముగా లేదు, ఆ గొప్ప తప్పుగా అతని యొక్క దృష్టికి అనిపించలేదు, తర్వాత కూడా అనిపించలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు మనం అనుకుంటాం ప్రారంభంలో యాకోబు వచ్చి మోసం చేసి ఆ జ్యేష్ఠత్వమని తీసుకున్నాడని అనుకొనిస్తున్నాం. కానీ సరైన విధంగా ధ్యానించి చూసినట్లయితే ఏశావు ఆ జ్యేష్ఠత్వమని తానే తృణీకరించి ఉన్నాడు, తనకు వద్దన్నాడు. మరొక విధంగా చూసినట్లయితే ఇసాకుని మోసం చేసి ఉన్నాడు అని మనం అనుకొనిస్తున్నాము. ఏశావు యొద్ద నుండి తాను జ్యేష్ఠత్వమని తీసుకున్న తర్వాత ఇసాకు యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదం కూడా మొదటిగానే రావాలి యాకోబుకి. ఎందుకంటే ఇప్పుడు జ్యేష్ఠుడు యాకోబు, ఏశావు కాదు. ఏశావు వచ్చి ఆ జ్యేష్ఠత్వమని అమ్మివేశాడు. ఇప్పుడు జ్యేష్ఠుడు యాకోబు. అందుకే రెబ్కా కూడా ఇసాకు యొద్దకు వెళ్ళి ఆశీర్వాదమని తీసుకోమంటుంది, ఎందుకంటే జ్యేష్ఠుడు యాకోబు. ఇప్పుడు దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని మన యొక్క జీవితంలో ఎదిగినప్పుడే, ఏశావు ఎదగలేదు కాబట్టి తనకి తప్పు తెలియదు. ఏశావు ఎదగలేదు కాబట్టి తాను తప్పు చేయలేదు, యాకోబు మోసం చేశాడు అనుకుంటారు. అదే విధంగానే మనము పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యముల్లో మనం ఎదగకపోతే ఎదుటివారే మన జీవితంలో ఏదో విరోధమైన కార్యమని చేశారు, నా విరోధులు నాకు విరోధముగా, శత్రువులుగా నాకు విరోధంగా ఎన్నో కార్యములు చేశారని అనుకుంటామే తప్ప మనలో ఉన్న దోషము కనపడదు. దానికి ఒక ఎదుగుదల కావాలి, దానికి ఒక మనం ఎదగాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములు ఎప్పుడైతే ఎదిగి అవి మొలకెత్తి అవి ఆ గింజలు కనబడి ఉన్నదో అప్పుడే ఆ గురుగులు కూడా ఎదిగి కనబడి ఉన్నది. అంతవరకు కనబడలేదు. గురుగులు విత్తబడి ఉన్నది కానీ కనబడదు, బయటకు కనబడదు. అది శత్రువు గురుగులు విత్తించి వెళ్ళినప్పుడు బయటకు కనబడాలంటే మనం ఎదగాలి. ఎదిగే కొద్దీ కనపడింది. ఎదిగే కొద్దీ ఆత్మీయ జీవితంలో ఎదిగే కొద్దీ మనలో ఇంకా నేను శుద్ధీకరించుకోవలసిన కార్యములు ఉన్నాయి, ఇంకా నా జీవితంని మార్చుకోవలసిన కార్యములు ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యముల్లో ఎదుగుతున్నప్పుడే ఇంకా నాలో మార్చుకొని సంపూర్ణముగా మారవలసిన కార్యములు ఉన్నాయని అప్పుడే తెలుస్తుంది. అంతవరకు మనం అనుకుంటాం నేనేం తప్పు చేశాను, నేను అన్నిట్లో నమ్మకంగా ఉన్నాను కదా, పరిసయ్యుల్లాగా నేను దశమభాగంలో నమ్మకంగా ఉన్నాను, నేను ఉపవాసంలో నమ్మకంగా ఉన్నాను, నేను ప్రార్థనల్లో నమ్మకముగా ఉన్నాను, నా వాళ్ళలాగా లేను, నేను ఆ పాపుల్లాగా జీవించట్లేదు, ఈ సుంకర్లాగా జీవించట్లేదు, నిజాయితీగా ఉన్నాను, నాలో ఇంకా ఏం తప్పు ఉందని పరిసయ్యులు అనుకున్నారు. కానీ అపోస్తలుడైన పౌలు పరిసయ్యుడు, ఆ పరిసయ్యుడు పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములలో తాను ఎదిగిన తర్వాత చెప్పుచున్నాడు, పాపులలో ప్రధానమైన పాపి నేనే అని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ధర్మశాస్త్రముని బట్టి నేరం మోపబడని వాడు తన జీవితంలో ధర్మశాస్త్రముని బట్టి ఏ పాపముని చేయలేదు. కానీ పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యముల్లో తాను ఎదుగుదల కలిగినప్పుడు తన దృష్టిలో తాను పాపిగా కనబడుచున్నాడు. మనము ఎదిగినప్పుడే మనలో దాగి ఉన్న ప్రతిదీ మన యొక్క జీవితంలో తెలియపరచబడతాయి. లేకపోతే మన దృష్టిలో మనం అందరూ పరిశుద్ధులమే, మిగతా వాళ్ళందరూ పాపులు. మన దృష్టిలో చాలామంది యొక్క దృష్టిలో తామే పరిశుద్ధమైన వారు, మిగతా వాళ్ళందరూ పాపులు అనే ఫీలింగ్లో ఉన్నారు చాలామంది. కారణం ఏమిటంటే వారు ఇంకా పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యముల్లో ఎదగలేదు. పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యముల్లో ఎదిగితే తమ జీవితంలో దాగి ఉన్న ఎన్నో కార్యములు బయలుపరచబడతాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఈ సాయంకాల సమయమునందు మన జీవితంలో కూడా ఆ పరలోక రాజ్యం యొక్క మర్మములు మనలో కూడా ఎదుగుటకు మనం అనుమతించాలి. గురుగులను విత్తించిన తర్వాత అందులో ఉన్న సీక్రెట్ ఏమిటంటే ఆ యజమానుడికి తెలుసు
గురుగులను విత్తించి ఉన్నారని. ఆ మనుషులకు తెలియదు, ఆ శత్రు గురుగులను విత్తించి ఉన్నాడనే విషయం మన మనుషులకు తెలియదు. యజమానుడికి తెలిసిన ఆ గురుగులను ఎందుకు తీయలేదంటే, వారు తెలుసుకోవాలి తమ యొక్క జీవితంలో ఇటువంటి స్వభావములు కలిగి ఉన్నాము, ఈ దుష్ట స్వభావములు కలిగి ఉన్నాము, నాలో ఇటువంటి దుష్ట స్వభావములు కలిగి ఉన్నదని ఆ మనుషులు తమలో ఉన్న కార్యములను చూడాలి. ఒకవేళ ఆ మనుషులు చూడటానికి ముందే ఆ యజమానుడు ఆ గురుగులని తీసేశాడు అనుకోండి, వాళ్ళ దృష్టిలో వాళ్ళు పరిశుద్ధులే, మేమేం పాపం చేయలేదు, మాలో ఎటువంటి గురుగులు లేవు, మాలో ఎటువంటి గురుగులు విత్తబడలేదు, మాలో అసలు ఎటువంటి పాపమే ప్రవేశించలేదని నీతిగరిస్తారు. అందుకే దేవుడు కూడా, యజమానుడు కూడా దాన్ని ఎదగనిమ్మన్నారు. దాన్ని ఎదిగిన తర్వాత కూడా వాళ్ళు తీసేస్తానన్నారు. కాదు, ఇప్పుడు కాదు, నేను చెప్పినప్పుడు అవి గోధుమ గింజలుగా మారి సంపూర్ణమైన తర్వాత దానిని తీయాలి. లేకపోతే తమ దృష్టిలో సంపూర్ణమయ్యేంత వరకు తమ దృష్టిలో ఇవన్నీ ముందే తీసేస్తే నాలో అన్నీ పోయాయి, నేను నాలాంటి పరిశుద్ధుడు ఎవరు లేరు, నాలాంటి నీతిమంతుడు ఎవరు లేరు, నాలాంటి వాళ్ళు ఎవరు లేరు అని మనం చెప్పుకుంటాం. అందుకే లాస్ట్ దాకా ఉంచండి అన్నారు, చివరి దాకా ఉంచండి, అలాగే ఉంచండి, చివరిలో తీయండి అంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యము అదొక రహస్యమైనది. పరలోక రాజ్యంలో ఒక శ్రేష్టమైన కార్యము. ఆ గురుగులను ఎదగమని చెప్పి ఉన్నారంటే అది ఫలించదు. అది వచ్చి తర్వాత చివరిలో చూసినట్లయితే అదేం ఫలం ఇవ్వదు. చివరిలో దానిని తీసివేసి అగ్నిలో పడవేయిస్తున్నారు. కానీ ఎందుకు అలాగే ఉంచమని చెప్పి ఉన్నారంటే, గర్వము, మనం పరిశుద్ధులము, మనము నీతివంతులము, నాలాంటి పరిశుద్ధులు ఎవరినూ లేరు అని చెప్పి ఇతరులని న్యాయం తీర్చటము, గర్వము మనలో ఉండకూడదని దానిని అలాగే ఉండనిస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో పరలోక రాజ్యం యొక్క మర్మము మనలో విత్తబడి అది ఎదుగుతూ ఉండాలి. అందరిని కూడా కన్నులు మూసుకుందాము. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా ఆయన సొంత ఫలములో ఆయన మంచి విత్తనమని విత్తించుచున్న మనిషి, పరలోక రాజ్యము దానికి పోలి ఉన్నది. మంచి విత్తనములని విత్తించి ఉన్నారు. ఈరోజు మనము ఆ మంచి విత్తనం మనలో విత్తించబడుటకు